నమస్తే. ఈరోజు నమస్కారం. డాక్టర్ కృష్ణ రాచర్ల గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో వీరు ఒక సైంటిస్టు, నిరంతరంగా కూడా ఇటు ఆరోగ్యం కానీ, పర్యావరణం కానీ, తర్వాత వివిధ అంశాల పట్ల వారు చాలా రీసెర్చ్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ మన ఒక లైఫ్ స్టైల్ అనండి, లేదా లీవబిలిటీ అని అంటాం. లీవబిలిటీలో మనకు కావాల్సిన ఈ ప్రకృతిలో ఉన్న వివిధ అంశాలు, అది రైట్ ఫ్రమ్ మైక్రో లెవెల్, ఎస్పెషల్లీ అంశాలు ఏవైతే ఉంటాయో, సో ఈ అంశాల పట్ల వారు, ఎందుకంటే వారికి కెమిస్ట్రీ అనండి, అటు బయోకెమిస్ట్రీ అనండి, ఫిజిక్స్ అనండి, సో ఇలాంటి అన్నిటి పట్ల కూడా వారికి ఒక మంచి జ్ఞానము, పరిజ్ఞానము ఇవన్నీ ఉన్నాయి. సో వారు ఇంతకుముందు చేసిన రీసెర్చ్ తోటి కూడా ఈ అంశాలను వారు ఇంకా అనాలిసిస్ చేసి చెప్తున్నారు. సో రీసెంట్ గా కృష్ణరాచర్ల గారికి అనుకోకుండా కొంచెం పారాలసిస్ వచ్చింది. బట్ స్టిల్ వారు వారి యొక్క శరీరం మీద అది ఎందుకు అయ్యింది అనే అంశాలతో పాటు ఇతరులకు కూడా ఒక మంచి జ్ఞానం ఇవ్వాలనే ఆలోచనతోటి వారు నాతోటి రెగ్యులర్ గా ఫోన్ల ఈ అంశాలు మాట్లాడుతున్నారు. సో ఇది జూమ్ ద్వారా వారిని పర్సనల్ గా మిమ్మల్ని పరిచయం చేసి, సో వారు చెప్పే అంశాలు ఇందామని చెప్పి ఇది ఒక చర్చ మా ఇద్దరి మధ్యన. చెప్పండి డాక్టర్ కృష్ణ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. మీకు ఎందుకు అనిపించింది ఈ రకంగా ఇంకా సూక్ష్మంగా ఈ అనాలిసిస్ ఇవన్నీ చేయాలని చెప్పి? యాక్చువల్లీ మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఇవేం చెప్పట్లేరు. డాక్టర్ బిఎం హెగ్డే గారు ఇవన్నీ టాపిక్స్ చెప్తా ఉంటారు. అవును. డాక్టర్ బిఎం హెగ్డే గారు చెప్పే టాపిక్స్ అన్ని మొత్తం సైన్స్ ఇంటర్మీడియట్ సిలబస్ ఇస్ ఎనఫ్. ఓకే. అయితే నేను ఇప్పుడు మనం సైంటిఫిక్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మీకు చెప్తే మీకు అర్థమవుతుంది అని మీకు చెప్పేవాళ్ళం. అదే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అంటే దాదాపుగా అందరూ కూడా ఇది చదివిన వాళ్ళే ఆ మాత్రము. బట్ ఐ థింక్ మరి వాళ్ళకు నేనేమంటానంటే ఇప్పుడు 10th క్లాస్ సిలబస్ ఇస్ ఎనఫ్. ఎందుకంటే ఇప్పుడు సిబిఎస్ సిలబస్ ఉంది కదండి. 10th లో ఇప్పుడు మనం మైటోకాండ్రియా చదివినాం. నా పక్షాతం వచ్చింది మైటోకాండ్రియాలో పవర్ డిసీజెస్ వల్ల, ఓకే, అక్కడ న్యూట్రియంట్ డిసీజెస్ వల్ల. అక్కడ న్యూట్రియంట్ ఉండాలంటే మినరల్స్ ఎక్కువ ఉండాలి అందులో. మనం మినరల్స్ ఎప్పుడు డెఫిషియన్సీ వస్తాయో అప్పుడు ప్రతి ఒక్క రోగం స్టార్ట్ అవుతా ఉంటుంది. అందుకోసం మనం పొద్దున్నే పడిగాడు అంటే పొద్దున్నే లేవగానే మనం సన్లైట్ లో ఎక్కువ టైం 12 గంటలు. అందుకోసమే మనకు 3-4 చక్రాలు ఉంటాయి కదా మన బాడీలో. అగ్ని చక్రం అని అంటే కడుపులో ఉండే ఆ టాపిక్ ఏంటంటే 12 hours టైంలోనే మనం ఫుడ్ తినాలి. ఆ ఫుడ్ తిన్నది కరిగిపోవాలి తొందరగా. అది విటమిన్ డి అబ్జార్ప్షన్ జరుగుతున్నాయి మనకు. అంటే మినరల్స్ ఎక్కువ అబ్జార్ప్షన్ చేసుకుంటాయి, శక్తిని అబ్జార్ప్షన్ చేసుకుని ఆ మినరల్స్ లో ఉన్న ఆర్బిటాల్స్ ఉంటాయి. 3s ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్స్. ఇప్పుడు మనకు 3s ఆర్బిటాల్ అనేది మన సెల్ మేడ్ బై ది 3 సెల్ ఆర్బిటాల్ మేడ్ బై ది పొటాషియం అనే ఎలిమెంట్ తో. ఆ ఎలిమెంట్ లో ఉన్న ఎలక్ట్రాన్ అనేది ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళిపోయి అప్పుడు మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్ యొక్క కరెంటు వాల్యూ అనేది -400 to -800 మిల్లీ వోల్ట్స్ ఉంటుంది. అది పండ్లలో, కూరగాయల్లో ఎక్కువ ఉంటుంది. అట్లా మనం వెజిటబుల్స్ మన సనాతన ధర్మం ప్రకారం అయినా ఏదైనా ఈవెన్ అంటే నాన్ వెజిటేరియన్స్ తిన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా వెజిటబుల్స్ మిక్స్ చేసుకొని తింటారు. దాని మూల కారణం ఏంటంటే ఎలక్ట్రాన్ రిచ్డ్ థింగ్స్ అందులో ఉండే విధంగా వస్తారు. అంటే వేరే కొందరికి చాలా డౌట్ రావచ్చు, అంటే ఇప్పుడు విటమిన్ B12 అనే కోబాల్ట్ డిఫిషియన్సీ అది నాన్ వెజ్ లో ఎక్కువ ఉంటాయి కదా అని, అంటే వెజిటబుల్స్ తో తక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం దాని ప్లేస్ లో మనం ఎక్కువ మినరల్ రిచ్ ఫుడ్ తీసుకుంటే
కోబాల్ట్ ప్లేస్ లో కూడా అదర్ మెటల్స్ ఆరం ఆరం బంగారం ఉంది కదా, బంగారం నలిఫై చేస్తుంది. అంటే అదే సిద్ధ ఆయుర్వేదం. సిద్ధ ఆయుర్వేదం నథింగ్ బట్ మన మినరల్ రిచ్ ఫుడ్. అట్లా మనం ఓకే. క్యాల్షియం, అట్లా మనం అంటే మన సిద్ధులు ఇప్పుడు ఎక్కువ మటుకు గుట్టలల్లో అడవులల్లో ఉంటారు అంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నల్లమలై అడవి ఉన్నది. ఆ, ఒకప్పుడు సిద్ధులకు అది ఫేమస్, ఆల్కెమిస్ట్రీ అని, ఆల్కెమిస్ట్ అని అంటాం కదా. సో అవునవును. అలాంటి వాళ్ళు ఉన్నారు అని అంటాం. బేస్ మెటల్ నుంచి గోల్డ్ చేసిన వాళ్ళు ఉన్నారు అని అంటారు. సో ఉమ్. వాళ్ళకి జ్ఞానం ఎక్కువ ఉంది అంటారా అయితే? జ్ఞానం ఎక్కువ ఉండడానికి కారణం అక్కడ పాజిటివ్ ఎనర్జీ, ఎక్కడైతే కొండలు ఉంటాయో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ అంటే రిస్టోర్ అవుతాయి. అంటే కొండలు గుట్టలు మినరల్స్ ఇవన్నీ ఉన్న దగ్గర, అడవులు ఇవన్నీ ఉన్న దగ్గర మినరల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అంటారు. మినరల్స్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ. యాక్చువల్లీ ఇప్పుడు మినరల్స్ యురేనియం, ఇప్పుడు మన ఇది ఉంది కదా, ఇది ఆ, ఇక్కడ తిరుపతి అడవులు ఉన్నాయి కదా, ఉమ్. అవును. శేష శేషాచలం అడవులు, అక్కడ అక్కడ యురేనియం ఎక్కువ ఉంటుంది. సిలికా కూడా యురేనియం. ఎక్కువ ఉన్నది యాక్చువల్ గా. ఇప్పుడు నల్లమలై అడవిలు చూసినా మనకి ఇది బేసిన్ కాబట్టి ఈస్టర్న్ ఘాట్స్ అన్ని కూడా మనకు ఇటు సైడ్, ఎస్పెషల్లీ కర్నూలు కడప నుంచి తిరుపతి ఇవన్నీ చూస్తే క్వార్ట్జైట్స్ ఉంటాయి. క్వార్ట్జైట్స్ అంటే సిలికా ఎక్కువ ఉంది. మరి దీనికి దానికి ఏ సంబంధమో చెప్పండి. సిలికా యాక్చువల్లీ మన బాడీ మేడ్ బై ది కార్బన్. ఉమ్. మన ఎర్త్ మేడ్ బై ది సిలికా. సిలికా యాక్చువల్లీ ప్రతిదీ పాలిమర్. సిలికా వన్ ఆఫ్ ది పాలిమర్. అలానే మన బాడీ కూడా పాలిమరే. అట్లా మనకు ఈజీగా అవైలబుల్ గా పెట్రోకెమికల్ కూడా పాలిమరే. అది ఎక్కువ దొరుకుతుందని మనం అది వాడుతున్నాం. కానీ యాక్చువల్లీ మట్టితో తయారైన థింగ్స్ వెనకటి వాళ్ళు వాడేవాళ్ళు. అందుకోసం వెనకట కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా సిడీలు ఉండే, అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇవన్నీ, అవి సిలికాతో తయారు చేసేది. సిలికా అన్నది అందుకోసమే ఇప్పుడు మనం చిప్స్, ఎలక్ట్రానిక్స్ థింగ్స్ అనేవి ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ తో తయారవుతాయి. జర్మేనియం, థాలియం, ఇండియం. ఓకే. ఎట్ ది సేమ్ టైం అలానే ప్రతి ఒక్క సిలికా ఏం చేస్తాయంటే ప్రతి ఒక్క మినరల్స్ ని అబ్జర్ప్షన్ చేసుకొని మన బాడీకి కావాల్సిన థింగ్స్ అన్ని ఇస్తా ఉంటాయి. అందుకోసం వెదురు కుండలలో, వెదురు బొంగులలో మనం వండుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ నుంచి ఆర్థోసిలిక్ యాసిడ్ ఎక్కువ వస్తాయి. ఉమ్. వెదురు పంట అనేది చాలా ముఖ్యం మనకు. వెదురు ఎక్కడ ఎక్కువ ఉంటుంది అక్కడ వాటర్ సోర్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే ఇంకోటి మన వెనకటి అది బావులకు. స్వతహాగా ఏంటంటే గడ్డి జాతి వాటికి జనరల్ గా వాటి స్టిఫ్నెస్ కూడా అవసరం కాబట్టి సిలికా అనేది నేచురల్ గా ఎక్కువ ఉంటది దాని బాడీలో. సో ఆటోమేటిక్ గా అందులో ఎక్కువ సిలికా ఉంది కాబట్టి మనకు అది యూజ్ అవుతుంది అంటాం. అవునవును. అందుకోసం మనం మన పుట్టిన పిల్లలకు సిలికా పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది ముసలి కంటే పోలిస్తే. ఓకే. ఇప్పుడు మరి అందుకోసం ప్యాడీలో కూడా సిలికా ఎక్కువ ఉంటది కదా. వీట్ గాని ప్యాడీ గాని ఇవన్నీ ఇట్లా, మరి అవును. అది మనకి కాదా? ఆ మస చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ సిలికా. ఆ సిలికా అనే వెనకట ఏం చేసేవాళ్ళంటే ప్రతి ఒక్క సిలికా ఇన్సులేటింగ్ మెటీరియల్. ఉమ్. అంటే ఇక మన ఇన్సులేటింగ్ మెటీరియల్ అంటే థర్మల్ ఇన్సులేషన్ అని, అంటే వేడిని తట్టుకుంటది, చల్లదనం తట్టుకుంటది. ఓకే. ఉమ్. ఇంకోటి మన తౌడు తయారయ్యేటప్పుడు ఎంతో కొద్దిగా సిలికాన్ లా మిక్స్ అవుతాయి. అవును, ఉంటది, తౌడులో ఉంటది. ఆ, పశువులకు అది ఇస్తాం కదా తౌడు, బాగానే తింటే అవి. అందుకోసమే కదా రైస్ బ్రెయిన్ ఆయిల్ ఉంటాయి కదా, రైస్ బ్రెయిన్ ఆయిల్లో ఆర్థోసిలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటాయి. ఉమ్. అండ్ ఓకే. ఎమినో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి అందులో. ఉమ్. యాక్చువల్లీ మనం పాలిష్ పెట్టిన బియ్యం ఏది తినొద్దు. పాలిష్ పెట్టిన ఏదైనా. అంటే ఇప్పుడు మన అంటే పాలిష్ పెట్టిన రైస్ అయినా, గోధుమలైనా. అవును, పాలిష్ అయింది. ఓకే. బ్రౌన్ ఆ- రైస్ బెటర్ అంటావు, సింగిల్ కోటెడ్ అసలు అలాంటివి కోటింగ్ ఓకే కదా. కోటింగ్ అది చేయకూడదు. ఎందుకంటే కోటింగ్ ఎందుకు చేస్తారంటే
యాక్చువల్లీ ఇది పెద్ద సింగిల్ బిజినెస్. పాలిష్ చేసింది ఓకే అంటావు, డబల్ పాలిష్ కంటే కూడా. అవును. యాక్చువల్లీ ఇక్కడ ఇప్పుడు మనం దొడ్డుప్పు వాడాలి కానీ ఆ హలో, దొడ్డుప్పు వాడతాం. మీ వాయిస్ వస్తా, దొడ్డుప్పు వాడాలి కానీ ఇప్పుడు మీ వాడతలేము వాయిస్ కదా. బ్రేక్. అవును, ఓకే. దొడ్డుప్పు వాడాలి మనం. ఉమ్, ఓకే. దొడ్డుప్పు వాడితే అక్కడ మినరల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అందుకోసమే ఆ, ఆస్ట్రేలియా అనే వర్డ్ ఎందుకు వచ్చిందంటే ఆస్ట్రేలియాలో అంటే మినరల్స్ రిచ్ అర్సనిక్ ఎక్కువ ఉందని తెలిసేది ఎక్కడ అంటే మన చేతి అవి అంటే ఉంటాయి కదా ముద్రలు. ఉమ్, ఉమ్, ముద్రలు నల్లగా ఉన్నాయనుకో అర్సనిక్ ఎక్కువ ఉంది అన్నట్టు. ఓకే. అలా ప్రతి ఒక్క డిసీజ్ ని మనం వెనకట ఫైండ్ అవుట్ చేసేవాళ్ళు. ఏది అంటే మన బాడీ నల్లగుంటే? అంటే ఇప్పుడు మన చేతి గీతలు ఉంటాయి కదా సార్, చేతిలో ఉండే గీతలు. అవును, చేతికున్న గీతలు, ఓకే. యాక్చువల్లీ నేను అర్సనిక్ రిమూవల్ కోసము నేను R&D చేసినాను. ఓకే. డాక్టర్ ప్రదీప్ అని ఐఐటి మద్రాస్ లో ఇప్పుడు ఆయన చేస్తున్నాడు దాని మీద. ఉమ్, ఉమ్, ఉమ్. నేను డాక్టర్ ప్రదీప్ చేసే టైంలోనే నేను చేసిన అప్పట్లో. ఓకే, గుడ్. కాకపోతే ఇక నాకు కొన్ని అదృష్టాలు కలిసి రాక నేను జాబ్స్ వదిలిపెట్టాల్సి వచ్చింది. అవును. దానికి అందుకోసం మనం నల్గొండ డిస్టిక్ లో అర్సనిక్ ఎక్కువ అంటే ఫ్లోరైడ్ ఉండే కదా. ఉమ్, అందుకోసమే ఐరన్ సల్ఫైడ్ వాడేవాళ్ళం మనం. ఉమ్, ఐరన్ సల్ఫైడ్ ఏం చేస్తుంది, ఐరన్ ఫ్లోరైడ్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే. సేమ్ థింగ్ సేమ్ థింగ్ అర్సనిక్ కూడా సేమ్ అర్సనిక్ సల్ఫైడ్ గా ఫామ్ అవుతుంది. సారీ, ఉమ్, ఐరన్ అర్సనేట్ ఫామ్ అవుతుంది. ఓకే. ఇది నేను చూసిన, యాక్చువల్ గా మన బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు వీళ్ళు ఆర్సనిక్ అక్కడ పాయిజన్ ఉంటది జియోలజికల్ గా. అయితే వాళ్ళు ఏం అవునవును. చేశారంటే ఈ ఐరన్ ఉంటది కదా, ఐరన్ మనకు ఇది హెమటైట్ అని అంటాం. ఏమిటైతే అవన్నీ అవును. కూడా ఒక ఇందులో వేసారు, ఏది ఒక చిన్న మా కుండది ఉంటది కదా మూత, ఆ, ఆ మూత వేసి దానికి అందులో ఇదంతా వేసి నీళ్లు పోసి కింద రంధ్రం చేసారు. అవును. రంధ్రం చేసి ఆ కింద వచ్చిన నీళ్ళని పట్టుకొని తాగుతారు వాళ్ళు. అది యాక్చువల్ ఇంకోటి అల్లం అల్లం యాడ్ చేసినా కూడా ఏం కాదు. ఓకే. ఉమ్. అంటే అల్లం నథింగ్ బట్ అల్యూమినియం సల్ఫైడ్. అవును. యాక్చువల్లీ అంటే ఇప్పుడు మనకు అంటే మెటలర్జీ బాగా చదివితే ఇవన్నీ బాగా తెలిసి ఉంటాయి. ఉమ్. అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, అందులో ప్లస్ కెమిస్ట్రీలో కూడా మళ్ళా మినరల్స్, క్రిస్టల్స్, ఉమ్. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. మరి ఒక్క టీచరు ఇంత ఇంటిగ్రేటెడ్ గా చెప్పారు కదా, ఏ టీచర్ అని చెప్పిపోతారు. ఇంటర్మీడియట్ అయితే చాలని చెప్తా అందుకోసమే. ఇంటర్మీడియట్ ఆ, బాగా చదివిపియాలి పిల్లలకి. ఏది? ఇంటర్మీడియట్ సిలబస్. అవునవును, చదువుతారు కానీ ప్రాక్టికల్ అప్లికేషన్స్ కూడా చెప్పాలి కదా, ఓన్లీ సబ్జెక్ట్ చెప్తే నడవదు. రోజుకు టాపిక్ మీద ప్రాక్టికల్ అప్లికేషన్స్ అనేది వెనకట గురుకులాలు ఒక గురువుకు 12 మంది స్టూడెంట్స్ ఇచ్చేవాళ్ళు. ఉమ్. యాక్చువల్లీ ఐఐటి 1953 ఇయర్ స్టార్ట్ అయింది. ఉమ్. ఆ టైంలో కాన్సెప్ట్ ఏంటంటే ఒక గురువుకి 12 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఆ 12 మంది స్టూడెంట్స్ కి వాళ్ళని అంటే విలువిద్య నేర్పియాలి అనే కాన్సెప్ట్ అది. ఎక్కువ మంది అంటే ఇంకోటి యాజ్ పర్ సైకాలజీ ప్రకారం 88% నెగిటివ్ పీపుల్ ఉంటారు, 12% పాజిటివ్ పీపుల్ ఉంటారు. ఆ పాజిటివ్ పీపుల్ ఎవరు అని ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే విలువిద్య నేర్చుకోవడానికి. ఉమ్. అంటే ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంటది, కాకపోతే 100% నాలెడ్జ్ అందరికి రాదు.
ఓకే. సరే, ఇప్పుడు ఇప్పుడు అంతా మనకి ఎందుకంటే అందరికీ ఎడ్యుకేషన్ అనేది ఉంటది, మనము వాళ్ళని సెగ్రిగేట్ చేయలేము. ఉమ్, అందరికీ కూడా విద్య అనేది అవసరము. బట్ ఫండమెంటల్ విద్య ఏంటంటే ఆరోగ్యంగా జీవించడం అనేది ఒకటి ఉంటది కదా. ఫర్ అది నేర్చుడు. ఎగ్జాంపుల్, మైండ్ కానీ బాడీ కానీ ఇవన్నీ ఆరోగ్యంగా ఉంటే అప్పుడు డెఫినెట్ గా మన లైఫ్ అనేది ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది. రెండు కూడా ఆరోగ్యంగా ఉండడం ఫస్ట్. సో అవును. ఇప్పుడేటి కూడా ఇప్పుడు ఇది మన పర్యావరణం రిలేట్ అయింది కాబట్టి మనం ఎక్కడ ఉన్నాం అనే దాంతో కూడా ఈ రెండు ఇంపాక్ట్ అవుతాయి. అయితే నేచర్ తో భౌతికమైన పర్యావరణం. నేచర్ తో స్పెండ్ చేస్తే మనం ఇవన్నీ థింగ్స్ అన్ని వస్తాయి. అదే ఇప్పుడు జియో స్పిరిట్ లో నేను రెగ్యులర్ గా పిల్లల్ని కానీ అందరినీ అన్ని రకాల దేవికి తీసుకెళ్ళడము, అక్కడ 2 రోజులు ఉంచడం చేస్తున్నాం కదా. ఇది వన్ ఆఫ్ దాని ద వేస్ అది. మన బాడీ డిటాక్సిఫికేషన్ అవుతుంది. ఓకే. అంటే మన బాడీలో అదే ఫారెస్ట్ హీలింగ్ అని అంటాం కదా. హీలింగ్ ఫారెస్ట్ హీలింగ్, నేచర్ బాత్, ఇవన్నీ కూడా కొన్ని పదాలు వాడుతాం ఇవాళ రేపు. లేదా నేచర్ మెడిటేషన్, యాక్చువల్లీ అక్కడ ఏం ఇవన్నీ. చెప్తుంటే నేచర్ లో స్పెండ్ చేసినప్పుడు మనము అంటే మనం అక్కడ నేచర్ లో వాటర్ వేపర్ ఉంటుంది ఎక్కువ, ఉమ్. నీటి ఆవిరి. ఉమ్. ఆ నీటి ఆవిరి ఏమవుతుందంటే సూర్యరశ్మితో అంటే రియాక్షన్ జరిగి అందులో వచ్చి నెగిటివ్ అయాన్స్ అని ఉంటాయి. అది ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్న చెడుని బయటకి తొలగిస్తుంది. ఓకే. అందుకోసం వెనకట పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, పొద్దున లేవగానే నువ్వుల నూనె లేదా అంటే ఏదైనా ఆయిల్ రూసుకొని ఎండకు కూర్చునేవాళ్ళు. ఓకే. నేచర్ లో కూర్చోవడం అంటే అప్పుడు అంటే ఆ వేపర్స్ మన బాడీకి లో ఉన్న చెడుని చెమట రూపంలో బయటకు వెళ్ళగొడుతుంది. ఓకే. అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ 100% ఉంటే అందులో 3% అంటే మలం రూపంలో పోతాం. అంటే 7% యూరిన్ రూపంలో పోతాం. 20% చెమట రూపంలో పోతాం. ఆ చెమట రూపంలో పోవడానికి మనం నూనె అప్లై చేస్తే ఆ నూనె అనేది ఆ చర్మ గ్రంథుల్లోకి వెళ్ళి ఎక్కడైతే మనకు చెం అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అంతా బయటకు వెళ్ళిపోతాయి. అందుకోసమే మన సముద్రం పక్కన స్పెండ్ చేయడం టైం. అంటే లేకపోతే ఆస్మాసిస్ అంటే ఏదైనా ప్రక్రియ అవుతుందా ఇక్కడ? బికాస్ ఆఫ్ అది నూనెకున్న నేచర్ తోటి, నీళ్ళకున్న మన చెమటకున్న నేచర్ తోటి ఏమన్నా బయటికి రియాక్షన్ జరుగుతుంది. ఆ రియాక్షన్ జరుగుతాయి అక్కడ. అంటే దాన్ని ఏమంటే లాక్టలేషన్ రియాక్షన్ అంటాం. ఓకే. అంటే ఇప్పుడు మినరల్స్ అనే ఎలక్ట్రాన్ రిచ్ కాంపౌండ్స్. ఇప్పుడు లాక్టేట్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ థింగ్. యాక్చువల్లీ మన బాడీలో ప్రతి ఒక్క రోగానికి కారణం ఏంటంటే లాక్టిక్ యాసిడ్. ఓకే. యాక్చువల్ నా పక్షాతం వచ్చింది, నాకు బై బర్త్ డయాబెటిక్. లాక్టిక్ యాసిడ్ బై బర్త్ ఉండడం వల్ల నాకు డయాబెటిక్ బై బర్త్ ఉండడం వల్ల లాక్టిక్ యాసిడ్ ఎక్కువ సంవత్సరాలు పోవడం వల్ల యాక్చువల్ ప్రతి ఒక్క రోగం అనేది మన డిఎన్ఏలో ఉంటుంది. అయితే ఆ డిఎన్ఏ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ మన చుట్టూ ఉంటాయి. అదైతే మన కోపం కావచ్చు, అంటే లేకపోతే మన సరౌండింగ్ నేచర్స్ కరెక్ట్ లేకపోతే అవన్నీ ఎఫెక్ట్ చూపిస్తాయి. అందుకోసం మంచి నేచర్ అడవిలో స్పెండ్ చేస్తే ఎలాంటి రోగాలు రావు. అందుకోసం ఇప్పుడు జంతువులు లాక్టిక్ యాసిడ్ అనేది, ఇప్పుడు లాక్టోబాసిల్లస్ అని మనం అంటాము, లాక్టిక్ యాసిడ్ అంటాము. యాక్చువల్లీ చిన్నపిల్లలకు కూడా వాళ్ళకు మోషన్స్ అట్లా అయినప్పుడు లాక్టోబాసిల్లస్ లాంటివి ఇస్తాం మనము. సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటిది? లాక్టిక్ యాక్చువల్లీ యాసిడ్ కి లాక్టోబాసిల్లస్ కి? లాక్టోబిసిలస్ లాక్టో ఈస్ట్ ఈ రెండు ఏంటంటే ప్రొటెక్షన్ ఉపయోగపడుతుంది. అంటే హెల్తీ మైక్రోబ్స్ అవి. మరి అంటే మనం లాక్టిక్ యాసిడ్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది? దానికి దీనికి సంబంధం లేదా? ఏంటి సార్? లాక్టోబాసిల్లస్ కి లాక్టిక్ యాసిడ్ కి సంబంధం లేదా రెండింటికి? ఆహా, లాక్టిక్ యాసిడ్ అనేది ఒక కెమికల్, ఆర్గానిక్ యాసిడ్ అది. ఓకే. అది వేరే, లాక్టిక్ ఇది బెస్ వేరే. ఆహా, యాక్చువల్లీ ఇక్కడ అంటే హెల్తీ మైక్రోబ్స్ అనేది
లాక్టిక్ యాసిడ్ ని రిలీజ్ చేయవు. హెల్తీ మైక్రోబ్స్ ఇథనాల్ అండ్ ఎస్టిక్ యాసిడ్ ని ఎక్స్క్రీట్ చేస్తాయి. అంటే అవి అంటే విసర్జిస్తాయి. అవి పాథోజన్స్ అంటే హానికరమైన సూక్ష్మజీవులు ఉంటాయి కదా. హానికరమైన సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే ఈ లాక్టిక్ యాసిడ్ ని విసర్జిస్తాయి. ఓకే. దాని వల్లనే ఇప్పుడు మనకు పెయిన్స్ అన్ని రావడం కారణం అంటే మనం గట్ బ్యాక్టీరియాలో ఉన్న అంటే ఆరోగ్యంగా లేని మైక్రోబ్స్ వల్ల. ఓకే. అందుకోసం వాటిని తొలియడం కోసమే మనం యోగా మెథడ్, హెల్తీ ఫుడ్ తీసుకోవడం చేయడం, నేచర్ తో స్పెండ్ చేస్తే అప్పుడు మనం బాడీ డీటాక్సిఫికేషన్ అవుతుంది. అంటే మన బాడీలో ఉన్న చెడు అంతా విసర్జించబడతాయి. అట్లా లాక్టిక్ యాసిడ్ బెసిలియం అండ్ ఈస్ట్ అనేది నేచర్ మొత్తం స్పెండ్ అయి ఉంది. యాక్చువల్లీ ప్లాంట్స్ మనము అయినా ఎవరైనా ఉమెన్ బీయింగ్ అయినా ప్లాంట్స్ అంటే ఎనిమల్ బీయింగ్ అయినా ప్రొటెక్షన్ బై ఈ రెండింటితో జరుగుతుంది. ఆ కోటింగ్ పోయింది అనుకో అప్పుడు ప్యాథోజన్స్ అటాక్ అవుతాయి. అండ్ అందుకోసమే ప్లాంట్స్ అంటే ఇన్సెక్టిసైడ్ అటాక్ కావడం కారణం మనం కెమికల్స్ ఎక్కువ కొట్టడం వల్ల ప్లాంట్ మీద. అది అంటే అప్పుడు లాక్టిక్ యాసిడ్ బెసిలియం అండ్ ఈస్ట్ ఆ కోటింగ్ ఎలిమినేషన్ జరుగుతాయి కదా. ఓకే. అప్పుడు అవి ఎలిమినేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనం తిన్న ఫుడ్ అంతా పిప్పి అదే అంతా. అంటే ఇప్పుడు పాలిష్ పెట్టిన రైస్ లెక్క అన్నట్టు, వైట్ రైస్. అందుకోసమే మనం ఆర్గానిక్ ఫుడ్ తినమనే కారణం ఎందుకంటే అక్కడ లాక్టిక్ యాసిడ్ బెసిలియం అండ్ ఈస్ట్. అందుకోసం పర్మెంటెడ్ ఫుడ్ బాగా తీసుకోవాలని చెప్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఎంతకి మనము రాత్రి సద్దన్నము అని ఒకటి ఉంటది మెథడ్. సద్దన్నం అందులో అంబలి కూడా ఒక రకంగా ఫర్మెంటెడ్, ఇట్లా చాలా ఉన్నాయి మనకు. చాలా కలికుండా అంటాం కదా. ఇంకోటి ఇప్పుడు మనం కళ్ళు ఉంది కదా. అవును. తాటి కళ్ళు అక్కడ మడ్డి అంటారు. ఆ మడ్డి నథింగ్ బట్ అది ఒక కలికుండలో మిగిలిపోయిన కింద మడ్డి అంటాం. కొంచెం ఉంచుతాం కదా. అంటే ఇప్పుడు తాటి చెట్టు కళ్ళు అయిపోయినాక కొద్దిగా ఉంచుతారు. ఎందుకు కారణం ఎందుకంటే కొత్త కళ్ళు పుట్టడానికి కారణం అది. ఇంకోటి కళ్ళు అంటే అందరూ తాగితే అది నెగిటివ్ అనుకుంటారేమో, ఇది మంచిదేనా మరి? నేనేందంటే కళ్యాణం తినమని చెప్తున్నా. అదే కలి అన్నం తింటే బెటర్ అంటావు. ఓకే. అది అందుకోసం మన వెనకట కళ్యాణం తినేవాళ్ళం, కలికుండా తయారు చేసేవాళ్ళం. కలికుండా అన్నం. ఓకే. కలికుండా మనం అంటే కుండలో ఎందుకు చేస్తామంటే కుండలో అన్ని మినరల్స్ ఉంటాయి. కుండలో 18 టైప్స్ ఆఫ్ మినరల్స్, ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయి. ఆ మినరల్స్ యాక్టివేట్ కావడం కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ బెసిలియం అండ్ ఈస్ట్. ఓకే. లాక్టిక్ యాసిడ్ బెసిలియం ఈస్ట్ ఏం చేస్తాయి, అవి విసర్జించిన ఇథనాల్ అండ్ ఎస్టిక్ యాసిడ్ వల్ల అవి అందులో ఉన్న మినరల్స్ ని ఎక్స్ట్రాక్షన్ చేసుకుంటాయి. ఇప్పుడు ఇంకో మాట నువ్వు అన్నావు, ఎస్పెషల్లీ చల్ల అన్నావు కదా. అవును సార్, చల్ల. అవును, చల్ల తాగాలి లేదా దాన్ని అన్నంలో తినాలి అనేది ఒకటి ఉన్నది. అవునవును. మరి దీంతో మనం హెల్తీగా ఎట్లుంటాం? చల్ల వల్ల లాక్టిక్ యాసిడ్ బెసిలియం మన బాడీలోకి వెళ్తాయి. అప్పుడు మన బాడీలో ఉన్న సెల్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. ఇంకోటి మన బాడీలో పేరుకపోయిన లాక్టిక్ యాసిడ్ ఉంది కదా. అంటే యాక్చువల్లీ మన బాడీలో 70% లాక్టిక్ యాసిడ్ చెడు రూపంలో పేరుకపోతుంది. అది బయటికి వెళ్ళిపోవాలి కదా. యాక్చువల్లీ మన సెల్స్ ఏం చేయాలంటే లాక్టిక్ యాసిడ్ టు కార్బన్ డైఆక్సైడ్ గా కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఎనర్జీ వస్తాయి. ఎనర్జీ అనేది మన సెల్లో ఉన్న పొటాషియము ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిపోయి అంటే ఉత్ప్రేరక స్థితికి పోయి ఎలక్ట్రాన్ ని బయటికి వదిలిపెడుతుంది. అప్పుడు మన బాడీ ఆల్కలైన్ బాడీ అవుతుంది. అట్లా అందరి బాడీ అట్లా సపోర్ట్ చేయట్లేదు కదా. చెడు పేరుకుపోయింది వాడి ఫస్ట్ మనం చెడుని బయటికి తొలగించాలి.
అలానే ఇప్పుడు ఎక్కువ ప్రిఫర్. బాడీలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటేమో యాసిడిక్ అండ్ బేసిక్ అనేది ఆల్కలైన్ అని అనండి, రెండోది బేసిక్ అనే బదులు. అయితే బ్లడ్ ఏమో జనరల్ గా అసిడిక్ ఉంటది, ఎందుకంటే అది ఫ్లో కావాలి కాబట్టి, మొత్తం బాడీలో తిరగాలి కాబట్టి కొంచెం స్లైట్లీ అసిడిక్ ఉంటది. మరి మనం ఎక్కువ మటుకు అల్కలైన్ తీసుకోవాలనేది ఒక మాట అంటారు కదా, నీళ్లు గాని ఫుడ్ గాని. ఆల్కలీన్ తీసుకోవడం నథింగ్ బట్ మన ఎలక్ట్రాన్స్ ఎక్కువ కావాలి మన బాడీకి, అందుకోసమే ఆల్కలినిటీ కారణం. ఓకే, ఆటోమేటిక్ అల్కలినిటీ తోటి ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి అంటావు. ఇమీడియట్లీ పెరిగితే అప్పుడు మనం బాడీలో ఉన్న మినరల్స్ కూడా రీఛార్జ్ అవుతాయి. ఉమ్. మన ఓకే. బాడీలో మినరల్స్ ఉన్నాయి, లేవని కాదు, కాకపోతే అవి డెడ్ మోడ్ లో ఉన్నాయి. ఆ డెడ్ మోడ్ నుంచి మనం యాక్టివ్ మోడ్ లో తీసుకురావాలి. అంటే అట్లా అప్పుడు యూటిలిటీ అవుతుంది అంటావు, యూజ్ అవుతుంది అంటావు. ప్రతి ప్రతి దాంట్లో, అందుకోసం ప్రతి దాంట్లో చనిపోయిన వస్తువునైనా మనం బతికేయచ్చు. మరి ఇప్పుడు సాయిల్ ఏమో అల్కలైనిటీ, అల్కలైన్ సాయిల్స్ అది చెట్టుకు పనికిరాదు, ఉల్టా ఉంటది. మరి అక్కడ అక్కడేం కాన్సెప్ట్? అంటే చెట్టు వేరే సాయిల్ వేరే అని అంటావా అక్కడ? లేదు సార్, సేమ్ మెకానిజం, కాకపోతే పిహెచ్ 8 వరకే ఉండాలి. ఆ, అంటే 8 ఎబో కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ ఉంది, దాని పిహెచ్ 12 ఉంటుంది. 12 ఉందనుకో అది మొత్తం కరోజివ్ నేచర్. అది ఉమ్. కరోజివ్ అంటే మొత్తం కొట్టుకోపోవడం, మొత్తం తుడిచి పెట్టుకోపోతాయి, మొత్తం మొత్తం తినేస్తాయి ఇక. సేమ్ ఎసిడిక్ నేచర్ కూడా అంతే. అంటే మన గట్ బ్యాక్టీరియాలో గట్ 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 అంటే గట్ లో కూడా less than 3 pH ఉందనుకో చాలా డేంజరస్ మనకు. అది ఎసిడిక్ నేచర్. ఇప్పుడు యాక్చువల్లీ మనం తేనె, మరి తేనెను మళ్ళీ నిమ్మరసం ఇవన్నీ అసిడిక్ అంటాం ఒక రకంగా. ఆ? మరి లేదు అది actually ఎట్లా మనకు అది సపోర్ట్ చేస్తుంది? చాలా మంది పొద్దున్నే లేచి తేనె, నిమ్మకాయ లేదా నీళ్ళు ఇది కలుపుకొని తాగాలని ఒకటి అంటుంటారు కదా. అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనిల్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. ఓకే. అంటే ఎసిడిక్ అంటే ప్రతి దానికి రూపాంతరాలు ఉంటాయి. ఉమ్. కార్బన్ కి ఎన్ని చాలా రూపాంతరాలు ఉన్నాయి. బొగ్గుకు సేమ్ అలానే ప్రతి దానికి రూపాంతరాలు ఉంటాయి. అయితే నేను అంటే లెమన్ గురించి మెకానిజం రాసి పెడతాను, ఎవరికైనా అర్థమైతే ఆ మెకానిజం చదువురి. ఇప్పుడు చాలా మంది ఆల్కహాల్ తీసుకుంటారు కదా, మరి అది తీసుకుంటే ఒక రకంగా హెల్త్ కి మరి ఏం ఇంపాక్ట్ అవుతుంది? దాని ఒక యూజ్ ఉందా, నెగిటివిటీ ఉందా దాని? లేదంటే అల్టిమేట్ గా చాలా మంది, కొంతమంది. అంటే హోమియోపతి మెడిసిన్ అనేది ఆల్కహాల్ లోనే ఇస్తారు, హోమియోపతి అయినా ఆయుర్వేదిక్ మెడిసిన్ అయినా. బికాజ్ అంటే పాథోజన్స్ అక్కడ అంటే చెడు బ్యాక్టీరియా అనేది అక్కడ గ్రోత్ కాకుండా ఉండాలి అంటే ఆల్కహాల్ ఇస్తేనే గ్రోత్ కాదు. కొన్ని మెటల్స్ ఏమైతాయంటే బయోయాక్టివ్ కాంపౌండ్స్ మెటల్స్ ఎలక్ట్రాన్ రిచ్డ్ కావాలంటే ఆల్కహాల్ ఉండాలి. సేమ్ థింగ్ అలానే మన బాడీలో ఉన్న లాక్టిక్ యాసిడ్ ఉంది కదా చెడు, అది బయటికి వెళ్ళి ఇప్పుడు నాకు మెయిన్ ఏంటంటే నాకు బ్రెయిన్ స్ట్రోక్ రావడం, పక్షవాతం రావడం కానీ నాకు బ్రెయిన్ లో లాక్టిక్ యాసిడ్ ఎక్కువ అంటే అక్యుములేషన్ అయింది పేరుకపోవడం వల్ల. అది ఆర్గానిక్ యాసిడ్ కదా, అది అంటే ఎక్కువైనా ఆల్కహాల్ ఎక్కువైనా మన చెడ్డదే. తక్ అంటే మినిమం ఉంటే ఏం కాదు, ఎక్కువైతే ఏం చేస్తాయంటే అక్కడ అక్కడ బ్రెయిన్ లో క్లాట్ అయిన నాకు క్లాట్ ఉంది కదా, ఆ చుట్టుపక్కల ఉన్న వాటర్ ని అంటే బ్లడ్ ని ఆల్కహాల్ డిహైడ్రేషన్ చేస్తుంది. ఇదే ఆ మరి గట్ కఫ్ సిరప్ లో కూడా కొంచెం ఆల్కహాల్ ఉంటది పర్సంటేజ్, అదెందుకు ఉంటది అంటావు? యాక్చువల్లీ మన బాడీలో లాక్టిక్ యాసిడ్ బెసిలియం ఈస్ట్ మన బాడీలో రెగ్యులర్ గా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటది. ఉమ్. ఆల్కహాల్ ఎన్ఎఫ్ చాలు. అట్లానే ఇంకా చాలా మంది డౌట్స్ వస్తాయి, చిన్నపిల్లలు కూడా ఆల్కహాల్ ఇవ్వాలా అని. అందుకోసమే మన బాడీలో చిన్నపిల్లలకు ఈ రెండు బ్యాక్టీరియాస్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు. అందుకోసమే హెల్తీ ఫుడ్ అనేది వెజిటేబుల్ ఫుడ్. వెజిటేబుల్ ఫుడ్ తీసుకుంటే నాన్ వెజ్, మనకు నాన్ వెజ్ ఫుడ్ చాలా మంది ఇష్టంగా తింటారు. వాళ్ళు అనుకుంటారు దాంతో బాడీ బిల్డ్ అవుతుంది, ప్రోటీన్ కావాలి, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి.
యాక్చువల్ నాన్ వెజ్ ఎంతవరకు కరెక్ట్? కొంచెం దూరమే ఉండి మాట్లాడు కృష్ణ, టూ క్లోజ్ అవుతుంది కెమెరాకి. ఓకే, గట్టిగా మాట్లాడు. యాక్చువల్లీ ఏంటంటే నాన్ వెజ్ వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ ఎమినో యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఎల్ ఆర్జినిన్ అని రిలీజ్ అవుతాయి. ఎల్ ఆర్జినిన్ అనేది ఏం చేస్తుంది అంటే ఒకటి అన్సాచురేటెడ్ గ్రూప్ గా ఫామ్ అవుతుంది, అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అన్నట్టు. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ప్లస్ నైట్రిక్ ఆక్సైడ్. నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుంది, ఇప్పుడు పక్షాతం వచ్చిన వాళ్ళకు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకు, గుండె స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి నైట్రిక్ ఆక్సైడ్ ఇంజెక్షన్ ఇస్తారు. నైట్రిక్ ఆక్సైడ్ ఇంజెక్షన్ ఏం చేస్తా అంటే క్లాట్ అయిన క్లాట్ ని రిమూవ్ చేయడానికి నైట్రిక్ ఆక్సైడ్ టాబ్లెట్స్ రూపంలో సోడియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ లేదా నైట్రిక్ ఆక్సైడ్ ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. నైట్రిక్ ఆక్సైడ్ క్లాట్స్ ని రిమూవ్ చేస్తాయి. అలానే సేమ్ క్లాట్ ఫామ్ బై ది ఆర్గానిక్ యాసిడ్స్, ఆక్సాలిక్ యాసిడ్ ఆర్ లాక్టిక్ యాసిడ్ ఆర్ ఎనీ అదర్ ఆర్గానిక్ యాసిడ్స్. అవి అన్సాచురేటెడ్ కార్బనైల్ కాంపౌండ్స్ వల్ల బయటకి ఎలిమినేషన్ జరుగుతాయి. అదే నేను యాజ్ ఫర్ ది కెమిస్ట్రీ నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఆ మెకానిజం రాసి చెప్తాను ఎట్లా ఎట్లా జరుగుతుంది. ప్రతిదీ దానికి నిచ్చెన ఉండాలి. నిచ్చెన అంటే ఉంటేనే ఇక పైకి వెళ్ళేది. ఇప్పుడు మనం బాడీలోకి వెళ్ళి అవి తొలగించాలంటే నిచ్చెన అవసరం కదా. మనం పైకి వెళ్ళి దిగాలన్నా కూడా నిచ్చెన అవసరం కదా. ఆ నిచ్చెనే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనుకోండి. ఇప్పుడు మనకు ఇది ఎలక్ట్రాన్స్ అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అని నువ్వు అంటుంటావు. మరి ఇప్పుడు మనం భూమికి కనెక్ట్ కావడం అనేది ఒకటి కూడా ఇంపార్టెంట్ కదా. కరెంట్ చార్జ్ అనేది ఎక్కువైతున్నాం మనం ఇండైరెక్ట్ గా. బట్ ఆహా. అర్థింగ్ అనేది అయితలేం. మరి ఎలక్ట్రాన్స్ ఒక సైకిల్ ఎట్లా ఉంటది మన బాడీ మీద ప్రభావం? అందుకోసమే గడ్డిలో నడవాలని చెప్తా ఉంటారు కదా. ఉమ్. గడ్డిలో నడిచినప్పుడు ఆ గడ్డిలో ఉండే ఓచి న్యూట్రాన్స్ మన బాడీకి ఎలక్ట్రాన్స్ ని చార్జ్ చేస్తాయి. ఓకే, అంటే సాయిల్ కంటే కూడా గడ్డి మంచిదా? ఆ భూమి గడ్డి కంటే మంచి కూడా? ఆ గడ్డి మంచిది. అందుకోసమే కదా ల్యాండ్స్కేప్ ఉండడం కారణం అది. అంటే ఇప్పుడు రైట్ ఫ్రమ్ హార్ట్ కానీ, మన బ్రెయిన్ కానీ, న్యూరాన్స్ కానీ అన్ని కూడా ఎలక్ట్రాన్స్ రిలేటెడ్ ఉంటాయి. మనకి ఈసీజీ చేసినప్పుడు కనబడుతుంది మన బాడీలో కరెంట్ ఎక్కడ ఉన్నది, అది ఎట్లా బిహేవ్ చేస్తుంది కూడా చెప్తాయి కదా. యాక్చువల్లీ నాకు నర్వ్ కండక్టివిటీ స్టడీస్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే నా నర్వ్ మొత్తం డ్యామేజ్ అయింది. ఉమ్. నాకు యాక్చువల్లీ నాకు డ్యామేజ్ అయినది రికవర్ కావడానికి చాలా టైం పడుతుంది. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే కదా పేషెంట్. అంత తొందరగా రికవర్ కావడానికి ఛాన్స్ లేదు. అందుకోసం నేను వెనకట పాన్ తినేవాళ్ళు తమలపాకు. అంటే ఇప్పుడు ఇంకో మాట కూడా, హలో, సార్ ఇంకొక చెప్పండి. మాట ఏంటంటే ఇప్పుడు రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ అంటాం కదా. మన రైట్ బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటే ఏమైతుంది, లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్ ఉంటే ఏమైతుంది లైఫ్ లో? యాక్చువల్లీ ఎక్కువ రైట్ యాక్టివ్ రైట్ బ్రెయిన్ యాక్టివ్ లో ఉంటే మనం పాజిటివ్ థింకింగ్ ఉంటాయి, యూనివర్స్ మొత్తం ఆలోచిస్తాం. అట్ ది సేమ్ టైం మన బాడీ కూడా యాక్టివ్ గా ఉంటుంది రైట్ బ్రెయిన్ యాక్టివ్ లో ఉంటాయి. కారణం. ఓకే. అంటే అందుకోసం అట్లనే ఇప్పుడు మనకు ఎస్పెషల్లీ కొంతమందికి క్యాన్సర్ ఇవన్నీ అవుతుంటాయి కదా. అంటే మరి వాళ్ళకు ఫుడ్ ఏదైతే ఇంటేక్ ఉంటుందో, ఎస్పెషల్లీ నాన్ వెజ్ వాళ్ళకు క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటది అంటారు. మన ఇంటెస్టైన్ లో వచ్చే క్యాన్సర్లు అవన్నీ కూడా ఎందుకైతే అంటావు? యాక్చువల్లీ అది తీసుకునే మనం అంటే బ్రీతింగ్ టెక్నిక్ బట్టి. అందుకోసం వెనకట యోగా టెక్నిక్ లో ఏం చెప్పారంటే
మనం బ్రీత్ అవుట్ చేసే గాలి బట్టి క్యాన్సర్, ఇలాంటి క్యాన్సర్ కూడా చెప్పొచ్చు యోగాలో. అంటే మనం బ్రీతింగ్ చేసేది అంటే సెల్సే కదా, కణాలే కదా. కణాలు లాక్టిక్ యాసిడ్ టు కార్బన్ డైఆక్సైడ్ కన్వర్ట్ అవుతాయి. మనం బ్రీత్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్ అయ్యాలి. కార్బన్ డైఆక్సైడ్ స్మెల్ బట్టి మనం అది ఏం క్యాన్సర్ కూడా ఫైండ్ చేయొచ్చు. అంటే ఇది అన్ని యోగా శాస్త్రంలో ఇవన్నీ ఉంది. అందుకోసం ఆల్కలీన్ ఫుడ్ తీసుకుంటే ఆ సెల్ ని మొత్తం రిపేర్ చేస్తాయి. ఇప్పుడు ప్రాణాయామం కూడా చేస్తారు కదా, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది. అంటే మరి అది గురువు ద్వారా వేయాలి సార్ అది. ఇప్పుడు బాడీ తొందరగా ఆక్సిడైజ్ కాదా మరి అంత ఫాస్ట్ గా మనం బ్రీతింగ్ తీసుకుంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైఫ్ టైం అని అంటే ఇన్ని బ్రీత్స్ అని ఉంటది మనకు టోటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ, ఒక వెహికల్ ని కూడా మనము నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ అని అంటాం కదా, అవునవును సేమ్ అది అట్లా. ఎన్నిసార్లు స్ట్రోక్స్ అవుతుందనే ఉంటది. మరి ఇది మనము ఎక్కువ ఉరుకులు పరుగులు అనేది మనం చేసినప్పుడు లేదా ఎక్కువ బ్రీతింగ్ చేసినప్పుడు మన ఏజింగ్ ఏదైతే ఉందో అది తొందరగా అవుతుందా మరి ఎట్లా? యాక్చువల్లీ మన బాడీ డిస్టర్బ్ అవుతుంది ఎక్కువ ఉరుకుల పరుగుల వల్ల. అవును. అదే ఇప్పుడు సేమ్ కుందేలు అలానే ఎక్కువ ఉరుకులాడి తొందరగా పోతుంది అంటాము, తాబేలు మెల్లగా ఉండి 150, 200, 250 సంవత్సరాలు కూడా ఉంటాయి, జీవిస్తాయి. తాబేలు 1000 సంవత్సరాలైనా బతుకుతాయి. బికాస్ ఆఫ్ బ్రీతింగ్ టెక్నిక్ దాన్ని స్లో. అవును. అదే మరి మనమేమో అండ్ ఎక్కువ రన్నింగ్ లైఫ్ అనేది ఉంటది కదా, ఈ రన్నింగ్ లైఫ్ లో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కూడా ఎక్కువనే అవుతుంటది. మరి ఆటోమేటిక్ గా మన లైఫ్ అనేది స్పాన్ తగ్గుతుంది అంటావా ఈ యొక్క ఉరుకులు పరుగుల లైఫ్ తోటి? అవును సార్, అది నిజం అది. ఇప్పుడు అందుకు ఋషిమునులు వీళ్ళందరూ కూడా కూల్ లైఫ్ ఇష్టపడతారు, అడవులలో ఉన్న వాళ్ళు. 100 ఏళ్ల మీద ఉన్నారు, బ్రతికిర్రు అనేది మనం అంటాం కదా. అవును. సో వాళ్ళకు కూల్ లైఫ్ ఉంటది, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉంటది. స్ట్రెస్ వల్ల ఆక్సిజన్ ఎక్కువ సప్లై కాదు బాడీకి. ఓకే. అంటే మరి నువ్వు వీటి కూడా నీ లైఫ్ స్టైల్ ఏమన్నా స్ట్రెస్, నీకు ఇప్పుడైన సిచ్యువేషన్ కి ఏమన్నా ఇంపాక్ట్ ఉండేనా నీ లైఫ్ లో, నీ లైఫ్ స్టైల్ లో? ఇప్పుడు అంత ముందుకు నేను రీసెర్చ్ లో ఉండడం వల్ల నాకు స్ట్రెస్ ఉండే. అదే అంటున్నా, ముందు అయిన విషయమే అంటున్నా. ఆ ముందు చాలా ఎందుకంటే స్ట్రెస్. నీదే ఒక కేస్ స్టడీ వేరే వాళ్ళకు ఎందుకైతుంది, ఏమైతుంది, ఎట్లయితుంది అనేది. అంటే నాకు బీపీ కూడా రైజ్ అయ్యేది. ఉమ్, నా షుగర్ లెవెల్స్ కూడా పెరిగేది స్ట్రెస్ వల్ల అప్పుడు. ఉమ్. అందుకు అయితే ఈ లాక్టిక్ యాసిడ్ ఇవన్నీ ఎక్కువ రిలీజ్ అయినాయి అంటవా? దానివల్ల ఆక్సిజన్ తగ్గి ఇవన్నీ పెరిగి దెన్ పారాలిసిస్ రావడానికి అది కారణమైందంట. ఆ మెయిన్ కారణం అదే. ఇప్పుడు కడుపులో మంట అలాంటివి ఏం లేవు నాకు. ఓకే. అయితే మనం ఇవన్నీ అందుకోసమే ఎక్కువ వాటర్ కూడా మాక్సిమం 3 లీటర్స్ తాగాలి, అంతకన్నా ఎక్కువ తాగొద్దు. ఎక్కువ తాగితే ఏమైతుంది? మామూలుగా అయితే 4 లీటర్స్, 4.5, 5 తాగమంటారు ఒక అడల్ట్ కి. అంటే జర అప్పుడు మనం 80, 90, 100 కిలోలు ఉన్న వాళ్ళకైతే 5 లీటర్ల దాకా తాగమంటారు. కారణం ఏంటిది అంటే ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ఎట్లా? మన కిడ్నీ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, ఆర్గాన్స్ మీద. అంటే ఒక్కోసారి మనకు వాటర్ లేకపోతే కూడా ఈ టాక్సిక్స్ ఇవన్నీ కూడా ఫ్లష్ అవుట్ కావు కదా, మరి ఎట్లా? అంటే జంతువులు తక్కువ తాగితే మనకు తెలుసు నీళ్లు, మరి మనుషులు ఎక్కువనే తాగుతారు. సరే ఇంకోటి చెమట ఎక్కువ పని చేస్తే ఏం కాదు, సంతోషం. ఓకే, పని చేయని వాళ్ళు నీళ్ళు తక్కువ తాగమంటావు. ఆ ఏసీలో కూర్చున్నాడు 4 లీటర్ తాగుతా అంటే వద్దని చెప్తా. ఓకే, అర్థమైంది. సో యాక్చువల్లీ మన బాడీ ఆటోమేటిక్ గా అంత రిక్వైర్మెంట్ ఉండదని అంటావు. యాక్చువల్లీ మనం బాడీ డీటాక్సిఫికేషన్ చేసేది 70% కార్బన్ డైఆక్సైడ్ రూపంలో. ఉమ్, కార్బన్ డైఆక్సైడ్ ముక్కు రూపంలో కదా మనం బయటకు వదిలిపెట్టేది బ్రీత్ అవుట్. అవును. 20% చెమట రూపంలో. చెమట ఉమ్. ఎడబోతున్నాం, పోవట్లేదు. ఇంకోటి సాల్ట్ రూపంలో, చర్మ గ్రంథుల రూపంలో బయటకు వెళ్ళిపోవాలి. 7% యూరిన్ రూపంలో పోతాం. అంటే మన బాడీలో మరి ఉన్న యూరిన్, ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్ ఏంటంటే అన్ని టాక్సికెంట్స్ ని రిమూవ్ చేస్తుందని అంటాం. యూరిన్ అనేది ఒక రకంగా మోస్ట్ లేదు సార్. ఇంపార్టెంట్ అది. మరి యూరిన్ కి ఎందుకు అంత వాల్యూ ఉందంటావు? యూరిన్ కి చాలా మంది అంటే అనాలిసిస్ చేసినా కానీ మన ఎక్స్క్రీటా కంటే కూడా మన యూరిన్ కి ఎక్కువ వాల్యూ ఉన్నది. అంటే అందులో ఉన్న అయితే మినరల్స్
అందులో ఉండే యాక్చువల్లీ ఎన్నో అంశాలు. ఇప్పుడు రీసెంట్లీ ఒక అతను ఏం డెవలప్ చేశాడంటే డయాబెటిక్ మీద ఆయన చెమట ఆ, ద్వారా ఆయన డయాబెటిక్ టెస్ట్ మిషన్ కనుగొన్నాడు. అది చెమట నుంచి అంటే నేను చెప్పిన ఈ లాక్టిక్ మినరల్ లాక్టేట్ అని చెప్పిన కదా. ఆయన మన బాడీలో ఎంత షుగర్ టెస్ట్ అంటే మనం బ్లడ్ తో తీయాల్సిన అవసరం లేదు, యూరిన్ తో పని లేదు. ఇంకోటి నేను ఎలాక క్యాన్సర్ గురించి చెప్పాను కదా. అంటే మనం యాక్చువల్లీ మన ముక్కులోకి వెళ్ళి స్వీట్ స్మెల్ వస్తే అది కీటోనాలసిస్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు మన కీటోన్స్ మన బాడీలో కరగవు, నీళ్ళల్లో కరగదు, అదే ఆల్కహాల్ కరుగుతుంది, ఆల్కహాల్ వాటర్ లో కరుగుతుంది. అంటే ఆల్కహాల్ మనము స్మెల్, ఒక మనిషి నుంచి వచ్చే స్మెల్ తోటి కూడా మనం షుగర్ లెవెల్ చెప్పొచ్చా మరి? మొత్తం చెప్పొచ్చు. అలాంటి రీసెర్చ్ అవుతుందా? అంత శక్తి ఉంది అంత. అలాంటి డేటా కూడా నేను కలెక్ట్ చేశాను. అంటే అలాంటి సెన్సర్ తయారు చేయొచ్చు అంటావా? సార్ అలాంటి సెన్సర్ తయారు చేయొచ్చా మరి? స్మెల్ తోటి కూడా మనం షుగర్ లెవెల్స్ ఐడెంటిఫై చేసి అంత సెన్సర్ తయారు చేయొచ్చా? చేయొచ్చు సార్. గుడ్. యాక్చువల్లీ ఇది ఇండైరెక్ట్ మెథడ్స్. ఇండైరెక్ట్ యాక్చువల్లీ డిఫెన్స్ లో చేయడం వల్ల నాకు ఇవన్నీ నాలెడ్జ్ తెలుసు. ఏంటంటే మేము ప్రెజర్ స్వింగ్ అబ్జార్ప్షన్ టెక్నాలజీ మీద వర్క్ చేసాం. అయితే మీ సెన్సర్స్ మీద ఎక్కువ వర్క్ చేసేవాళ్ళం. ఓకే, ఐ థింక్ ఇది మనం కంటిన్యూ చేద్దాం డిస్కషన్స్. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి, ఇన్ డెప్త్ అనాలిసిస్ నీ ద్వారా తెలుసుకోవడం అవుతుంది. ఎందుకంటే సైన్స్ అనేది కామన్ సెన్స్ లాగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పడం చాలా ముఖ్యమైన అంశం. దాదాపుగా ఇది మనకు ఉండదు, దాని యొక్క నీకు అర్థం కాదన్న లెవెల్లో సైన్స్ ని తయారు చేస్తున్నాం రోజంత. అందుకోసం కానీ నీలాగా డిసైఫర్ అంటాం కదా మనము, ఇది చేయడం చాలా ముఖ్యమైన అంశం ఇది. సో ఐ థింక్ మనము ఈ డిస్కషన్స్ కంటిన్యూ చేద్దాం కృష్ణ. సో మీన్ వైల్ నేను ఐ బ్లెస్ ఫర్ యువర్ స్పీడీ రికవరీ అండ్ మళ్ళా నువ్వు ముందట్లాగా ఎంతో కాంట్రిబ్యూట్ చేసేది ఉంది దేశానికి కానీ ప్రపంచానికి కానీ. అందుకోసం ఆల్ ది బెస్ట్. నేను అంటే అగ్రికల్చర్ కి మేము రావడం కారణం ఎందుకంటే అగ్రికల్చర్ లో చాలా నేర్చుకునేది ఉంది నేను. ఇంకా గుడ్. అక్కడ మనం ఇన్పుట్ ఏది ఇస్తామో మనకు అవుట్పుట్ కూడా అదే వస్తుంది. అది నేచర్ ప్రిన్సిపల్ కదా, టెస్లా చెప్పింది అది మెయిన్. మనకు టెస్లా లాంటి సైంటిస్టులు కూడా కావాలి. ఈ వాజ్ మోర్ ప్రాక్టికల్ అండ్ చాలా ఫ్యూచరిస్టిక్ వ్యక్తి అయినా. సో అలాంటి వ్యక్తులు చాలా అవసరం యాక్చువల్ గా ప్రపంచానికి. సరే మరి కృష్ణ, ఈ రోజు డిస్కషన్ ఇప్పుడు క్లోజ్ చేద్దాం మరి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే టేక్ కేర్. ఓకే సరేనా? బాయ్. ఓకే బాయ్. బాయ్.